హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించేది ఏంటనుకుంటున్నారు కదండి, శారీ ఇది. నాకైతే మా మరిది అవుతాడండి, మా దగ్గర డ్రైవర్ కింద చేస్తారు. వాళ్ళ అక్క పెళ్ళికైతే నాకు ఈ చీర పెట్టారు. పట్టు చీర అండి, చాలా బాగుంది. ఇప్పుడు దీనికి కుచ్చులు కుడతామని అనుకుంటున్నాను. అప్పుడు మీతో ప్లేన్ కుర్చీలు చూపించాను కదండి. ఇదిగోండి శారీ ఇది బార్డర్, పెద్ద బార్డర్ వచ్చింది అంచు. దీనికైతే ఇలాగ కుర్చీలు కుట్టుదాం అనుకుంటున్నాను. అంచుకి మీతో షేర్ చేద్దామని తీస్తున్నానండి. దీనికి కూడా నేను రెడీమేడ్ కుర్చీలే తెచ్చానండి. ఇదిగోండి, నేను అప్పుడు ఓన్లీ ప్లేన్ కుర్చీలు చూపించాను కదండి. ఇప్పుడు ప్లేన్ కుర్చీలు ఇలా పూసలు అయితే కూడా వచ్చినాయి. ఇదిగోండి, ఇలాగా బాగున్నాయి కదండి. ఇవైతే చీర కుట్టి మీతో షేర్ చేద్దామని చూపిస్తున్నాను. అలాగే దీని మీద బ్లౌజ్ కూడా కుట్టించానండి, అది కూడా మీతో షేర్ చేస్తాను. చూడండి, ఇదిగోండి, మీకు ఇలా పూసలే చూపించాను కదా. ఇవైతే నేను ఇప్పుడు చీర కుడుతున్నాను. మీకు అంతకుముందు ఇలాంటి ప్లేన్ చూపించాను కుట్టడం, చూసారు కదా. దీనికి డిఫరెన్స్. ఇవేమో కొంచెం చిన్నగా ఉన్నాయి కుర్చీలు, సింపుల్గా ఉన్నాయి. ఇవి కొంచెం హెవీగా ఉన్నాయి. పూసలు వచ్చి గోల్డ్ కలర్ పూసలు వచ్చినాయి కదా, కొంచెం నిండుగా ఉన్నాయి. మనం పట్టు చీర కదండి, అప్పుడప్పుడు కట్టుకుంటాం కాబట్టి ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇవి కూడా నేను చేశాను. ఈ బ్లౌజుకి పెట్టిద్దాం అనుకుంటున్నాను తాళ్ళకి. ఈ వీడియో కూడా మీతో షేర్ చేస్తాను ఎలా చేసుకోవాలో. బాగుంది కదా. ఇదిగోండి, దారం వేసుకొని ఇప్పుడు కుట్టుకుందాం. దీనికి దానికి కావాల్సిన ఇలాగా రెడీమేడ్ కుర్చీలు తీసుకున్నాను. దారబంతి, ఇదిగోండి, కత్తిరి తీసుకొని దీన్ని జాయింట్ చేసుకుందాం. ఇదిగోండి, ఒకటైతే ఇలా కుట్టుకున్నాం. ఇప్పుడు రెండోది కుట్టుకుంటున్నాం. ఇలా ముందు కొంచెం ఇలా గ్యాప్ చూసుకొని ఇలాగ చాక్ పీస్తో అయితే పెట్టుకొని అప్పుడు ఇలాగ టాకాలు వేసుకోవచ్చు. నేనే కుట్టడం, నేనే వీడియో తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏమనుకోమాకండి. నేనైతే వీడియో తీయడానికి కానీ మాటలకు కానీ లైటింగ్ కానీ ఏది కూడా ఎక్విప్మెంట్ అయితే మేము తీసుకోలేదండి. ఓన్లీ నాది చిన్న ఫోను, నా ఫోన్తోనే ఇలాగ ఎవరి సపోర్టు లేకుండా నేనే ఇలా వీడియో తీసుకుంటూ ఉంటాను. ఇంట్లో ఉన్న లైట్లతోనే అడ్జస్ట్ చేస్తాను. అలాంటి ఇబ్బంది ఏమైనా ఉంటే సారీ అండి మీకు. నాకైతే అవన్నీ ఎడిట్ చేయడం అవేమీ నాకు తెలియదు. అందుకోసమని డైరెక్ట్గా ఇలా వీడియో తీసి మీకు యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైటింగ్ విషయంలోనూ కొంచెం ఇలాగా వీడియో తీసినప్పుడు ఆపి మళ్ళీ తీయడంతో నా ఫేస్ కూడా మీకు చూపించలేకపోతాను. అందుకోసమని నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేనైతే ఇలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. కుదిరితే తీసుకుంటాను స్టాండ్ ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ ఇలా చాక్ పీస్తో పెట్టుకొని ఇలా పెట్టుకొని డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, మనకి ఇలాగ ఒక లెక్క ప్రకారంగా వెళ్తే అన్నీ ఒకటే నీట్గా అయితే వస్తాయి. మళ్ళీ పెట్టుకొని మళ్ళీ కుట్టుకుందాం, మీతో చూపిస్తాను. ఇప్పుడైతే ఒకటి కుట్టాను. ఇదిగోండి, మనమైతే ఇప్పుడు 4 అయితే కుట్టాను.
చూసారు కదా 4 అయితే కుట్టుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ దీంతో పెట్టుకొని చాకు స్టిక్ అయితే పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. బాగుంది కదా. నేను అప్పుడు చూపించిన చీర మా పిన్ని చీర కన్నా అదేమో రింగ్ ఇలా పైకి పెట్టి కుట్టానండి. అప్పుడేమో ఇదిగోండి ఇలా కుట్టాను. ఈ రింగ్ దేంట్లో నుంచి టాకాలు వేసుకోవడం. అప్పుడు మరి కొంచెం బారుగా అనిపిస్తుందని చెప్పి నేనైతే ఇలా రింగ్ పెట్టుకొని కూడా ఒక చీరకు చూపించాను మీకు. ఇప్పుడు ఈ చీరకైతే ఇలాగే కుట్టుకుంటున్నాను. ఇదిగోండి శారీ అయితే రెడీ అయిపోయింది. మొత్తం కూడా కుట్టేశాను. చూసారు కదా మన చీరకైతే కుర్చీలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీని మీద బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ శారీ మీద బ్లౌజు. హ్యాండ్స్ అయితే ఇలా పెట్టారు. నేను బ్లౌజ్ కుట్టించుకున్నాను. పేరు మేరీ గారండి. చాలా బాగా అయితే కుట్టారు. నాకు చాలా బాగా నచ్చింది ఈ బ్లౌజ్ అయితే. ఈ మగ్గం వర్కులు కంప్యూటర్ వర్కులు చేయించుకుంటాం కానీ అవి డబ్బుల పరంగా ఎక్కువేనండి. కాకపోయినా మళ్ళీ మనం ఎప్పుడో ఒకసారి కట్టుకునే చీరకి అంత అమౌంట్ అయితే పెట్టడం నాకైతే ఇష్టం ఉండదు. అవి మగ్గం వర్క్ చేయించుకుంటే ఆ పోసులు అవి కూడా బ్లాక్ వచ్చేస్తాయండి నాకు తెలిసినంతవరకు. నేను కుదిరినప్పుడల్లా ఏదో చిన్న చిన్నగా ఇలాంటివి అయితే చీరల మీద లేకపోతే బ్లౌజుల మీద నాకు వచ్చినట్టు ఇలా వర్క్ చేసుకుంటాను. ఇలా ఓల్ని చీరలో వచ్చిన క్లాత్ లేస్ వేసుకొని ఇలా అయితే కుట్టించుకున్నాను. సింపుల్గా అది మీతో షేర్ చేద్దామని చూపిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చీర అయితే మా దగ్గర పనిచేస్తాడండి గోపి అని. ఇంతవరకు చేసేవాడు. ఇప్పుడైతే తనకు సొంతగా చేసుకోమని చెప్పి ఇచ్చేసాము. ఒక రూట్ అయితే మాది వాటర్ ప్లాంట్ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. వాళ్ళ అక్క పెళ్ళికైతే నాకు పెట్టారు ఈ చీర. నాకు చాలా నచ్చింది. అందుకోసమని ఇలా చీర కుర్చీలు కుట్టుకున్నాను. ఈ జాకెట్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. మోడలు బాగుంది కదా. నేను సింపుల్గానే రౌండ్ మెక్కే పెట్టుకుంటాను. బాయ్.